క్రీస్తునందు సోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలు. ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన తండ్రైన దేవునికి ప్రభువైన క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానండి. వాక్యం చదువుతాను, ప్రార్థన చేసుకున్న తర్వాత పాఠంలోనికి లూకా గారు వచ్చిన సువార్త 7వ అధ్యాయం 44వ వచనం. ఆ స్త్రీ వైపు తిరిగి సీమోను తిట్టాను, ఈ స్త్రీని చూచున్నావే, నేను నీ ఇంటిలోనికి రాక నీవు నా పాదములకు నీళ్ళు ఇయ్యలేదు, కానీ ఏమే తన కన్నీళ్లతో నా పాదములను తడిపి తన వెంట్రుకలతో తుడిచాను. నీవు నన్ను ముట్టుకొనలేదు, కానీ నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఏమి నా పాదములు ముద్దు పెట్టుకునుట మానలేదు. నీవు నూనెతో నా తల అంటలేదు, కానీ ఏమే నా పాదములకు అత్తరు పూసాను. ఆమె విస్తారముగా ప్రేమించిన కనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమింపబడినని నీకు చెప్పుచున్నాను. ఎవరికి కొంచెముగా క్షమింపబడినో వాడు కొంచెముగా ప్రేమించునని చెప్పి నీ పాపములు క్షమింపబడి ఉన్నావని ఆమెతో అని. అప్పుడు ఆయనతో కూడా భోజన పంక్తిని కూర్చున్న వారు పాపమును క్షమించుచున్న ఇద్దరెవడని తమలో తాము అనుకొనసాగిరి. అందుకాయన నీ విశ్వాసం నిన్ను రక్షించను, సమాధానం కలదానివై వెళ్ళమని ఆ స్త్రీతో చెప్పింది. ప్రార్థన. పరలోకమందున మా తండ్రి, పరిశుద్ర ప్రేమ గల తండ్రి, గొప్ప తండ్రి, యెహోవా తండ్రి, అయ్యా మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. ఈ కూడికి అంతట్లో మీరే ఉంది నడిపించండి, వాక్యం బోధించండి. లోక సంబంధ జ్ఞానంతో కాకుండా మీ జ్ఞానంతో మాట్లాడే భాగ్యం దయచేస్తారని మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనసు పొందమని ప్రకటన మొదలుపెట్టారు. అంశం పాఠం పేరు ఏంటంటే, క్రీస్తుని నీవు ఎలా ప్రేమిస్తున్నావు, లేకపోతే క్రీస్తుని నువ్వు ఎంతగా ప్రేమిస్తున్నావు, క్రీస్తుని నువ్వు ఎంతగా ప్రేమిస్తున్నావు. ఇక్కడ చెబుతున్న ఒక సందర్భం ఏంటి అని అంటే, ఒక ఆమె వచ్చి యేసుక్రీస్తు ప్రభువారు పాదాలు ఆమె ఏం చేస్తుందంటే ఆయన పాదాలు తుడుస్తుంది. ఆయన పాదాలు కడిగి ఆమె యొక్క అంటే ఎవరో యేసుక్రీస్తు ప్రభువారు పాదాలు ఎవరో ఒక స్త్రీ. ఇక్కడ జరుగుతున్న సందర్భం అది. ఆ స్త్రీ వైపు తిరిగి సీమోను తిట్టండి, ఈ స్త్రీని చూస్తున్నావే, నేను నీ ఇంటిలోనికి రాక నీవు నా పాదములకు నీళ్ళు ఇయ్యలేదు, కానీ ఏమే తన కన్నీళ్లతో నా పాదాలు తుడిచెను. ఆమె చేసిన ఒక తప్పు ఎంతగా క్షమించబడింది అని అంటే, ఆమె ఎంతగైతే ఏ తప్పులైతే చేసి ఉందో ఆ విస్తారమైన పాపాలన్నీ కూడా క్షమించబడేవి. ఎలా క్షమించబడి ఉన్నామనంటే, ఆమె క్రీస్తుకు చేసిన ఒక పని, క్రీస్తుని ఆమె ఏం చేసిందనంటే ఎక్కువగా ప్రేమించింది కాబట్టి అంటే ఆయన మీద ఉన్న ఒక విశ్వాసం, ఆయన మీద ఉన్న ఒక నమ్మకం, ఆయన మీద ఉన్న ప్రేమ, ఇవన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా మనం ఎంతగైతే క్రీస్తుని ప్రేమిస్తామో అంతగా ఆయన పనుల విషయంలో ఉంటాం, అంతగా ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటాం, అంతగా ఆయన చెప్పినట్టు వింటాము. ఇక్కడ చెబుతున్న సందర్భం అదేనండి. ఆమె యొక్క విస్తారమైన పాపములో ఏమైనాయి అంట, క్షమించబడి. ఎందుకని అని అంటే ఆమె విస్తారముగా ప్రేమించింది. ఈరోజు విస్తారంగా దేవుని యొక్క పని, దేవునిలో ప్రార్థన, దేవుని యందు భయభక్తులు, దేవుని పట్ల ప్రతి ఒక్కరి కూడా కలిగి ఉన్నారు అని అంటే వాళ్ళు క్రీస్తు పట్ల ఎక్కువగా ఏం కలిగి ఉన్నారు, ప్రేమ కలిగి ఉన్నారు. ఇక్కడ చెబుతున్న సందర్భం అదేనండి. మనం అంటే దేవుని పట్ల ఎంతగా విశ్వాసం కలిగి ఉంటే
దేవుని పట్ల ఎంతగా ప్రేమ కలిగి ఉంటే ఆయన చెప్పినట్టు చేస్తాం, ఆయననే విడిచిపెట్టాం. అసలు ప్రతి దినము కూడా ఆయనే మనలో ఉంటారు. ప్రతి దినం ఆయన గురించిన ఆలోచనలే, ఆయన గురించిన తలంపులే, క్రీస్తుని గురించి ఇవన్నీ కూడా. ఇక్కడ జరుగుతున్న సందర్భం అదే. ఏమని జరుగుతుందో చూడండి. ఆమె విస్తారంగా ప్రేమించిన కనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమింపబడినవని నీతో చెప్పుచున్నాను. ఎవనికి కొంచెముగా క్షమింపబడిన వాడు కొంచెముగా ప్రేమించుచున్నానని చెప్పి, అంటే క్రీస్తును నువ్వు ఎంతగా ప్రేమిస్తున్నావో, ఎంతగా నువ్వు ఇష్టపడుతున్నావో, ఎంతగా నువ్వు ఇచ్చేస్తున్నావో అన్నదే ఏడ కనబడుతుంది. దేవుని అంటే క్రీస్తును నువ్వు ఎక్కువగా ప్రేమిస్తే విస్తార పాపములు ఏమైపోయినాయి అని అంటే క్షమించబడి ఉన్నవి అని చెబుతుంది. ఆమె ఎలా ప్రేమించిందనంట, అంతగా విస్తారంగా ప్రేమించింది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఇంటిలోకి రాగానే ఆమె ఏం చేసింది, ఆయన కాళ్ళే చూసి ఆ కాళ్ళు ఏం చేసింది, కన్నీటితో కడిగి తల వెంట్రుకలతో తుడిచి ఆ పాదాలను ఏం చేసింది ఆయన, ఆమె ముద్దు పెట్టుకుంది. కానీ సీమోను పేతురు వచ్చినప్పుడు అవన్నీ కూడా ఆయన, సీమోను పేతురు కాదు, సీమోను అంటే సీమోన్లు చాలా మంది ఉన్నారు. సీమోనులో, సీమోను పేతురులో ఇవన్నీ పేర్లు చాలా ఉన్నాయి. ఇక్కడ ఆయనలో ఒక సందేహం, ఏమేంటి ఎలా చేస్తుంది. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ చెబుతున్న ఒక సందర్భం ఇదంతా ఆయనకు చెబుతున్నారు. అంటే ఆమెలో ఉన్న ఒక తగ్గింపు, ఆమెలో ఉన్న ఒక ప్రేమ, ఆమెలో ఉన్న ఒక విధానం, ఆమెలో ఉన్న ఒక పశ్చాత్తాపం, ఇవన్నీ కూడా ఇక్కడ కనపడుతుంది. ఆమె విస్తారంగా ఏం చేసిందంటే ఆమె క్రీస్తుని ప్రేమించింది. ఆమె విస్తారం యొక్క పాపములు ఏమైపోయినాయి అని అంటే క్షమించబడి ఉన్నవి. ప్రతి ఒక్కటి భూమి మీద మానవుడు ఏదో ఒక రూపంలో ఆలోచన, క్రియో, లేకపోతే అబద్ధం ఏదో ఒకటి తప్పు ఉంటుంది. అవి ప్రతి ఒక్కటి కూడా క్రీస్తు ఎదుట ఒప్పుకొని పశ్చాత్తాపడినప్పుడు దేవుడు అవన్నీ కూడా క్షమిస్తాడు. ఏ ఒక్కరు కూడా ఈ లోకంలో ప్రతి ఒక్కరూ కూడా ఫలించాలి, అభివృద్ధి చెందాలనే దేవుడు కోరుకొని ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా పరలోకంలో ఉన్నారనే ఉండాలనే దేవుని యొక్క కోరిక, దేవుని యొక్క ఆలోచన. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి అందరి కోసం ఆయన శిలువలో తన ప్రాణాన్ని పెట్టి ఉన్నారు. మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పేరున హృదయపూర్వకంగా చెల్లిస్తూ మాట్లాడుతున్న అందరికీ వందనాలు.